ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్కసారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 16 నుండి 22 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలిక తే. వృశ్చిక రాశి వాళ్ళకి సాష్టంగా యాదిరిగుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుని వస్తారో వాళ్ళ ఇంట్లో సుఖంగా సంతోషంగా అందరూ బాగుంటారు. ఇంట్లో చిన్న పెద్ద అందరూ బాగుంటారు. ఆరోగ్య సమస్య రాకుండా ఏదిరా ఇంట్లో ఇంత బరకత కలిగి పైసక పైసా మంచిగా లాభం కలుగుతుంది. యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అంటే సామాన్య మాట కాదు, మీరు అర్థం చేసుకోండి, చాలా గొప్ప మాట. లాభం జరుగుతుంది, నష్టం కష్టం అంతా పక్కకు జరిగిపోతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం కోపం కొంచెం చాలా ఎక్కువ. వస్తే అటు కాదు ఇటు కాదు, రాని పోని చాలా కోపం. ఈ కోపం పనికి రాదు, అస్సలు పనికి రాదు. ఇంటి లోపల కోపం వచ్చి తాపం వచ్చి ఎట్లంటే అట్లా అరవడం, ఇంటి లోపల అరవడం, కోపం పడడం. పెద్దలు కూడా బాధపడతారు, తల్లిదండ్రులు కూడా బాధపడతారు, భార్య బిడ్డలు కూడా బాధపడతారు. ఏందిరా ఈయన కోపం ఇట్లా మాట్లాడుతుండో అట్లా ఇట్లా మాట్లాడుతుండని వాళ్ళు బాధపడడం. ఇదంతా అవసరమా? కోపం పడి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి పోతారు. పోయిన తర్వాత అప్పుడు కూడా యథార్థం ఉంటుందా? ఉండదు. అంత ఇంత కోపం వస్తూనే ఉంటుంది. బయటికి వెళ్ళి కోపం పడిన తర్వాత మీ చేతి కింద ఎవరైనా పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా కోపం చేస్తే వాళ్ళ ఏంద్రా ఇట్ట కోపం పడతామని వదిలిపెట్టడం, వాళ్ళు కూడా వెళ్ళిపోవడం పనులకి వెళ్ళి. వాళ్ళంతా బయటికి అట్లా ఉల్టా పల్టా అయితే మళ్ళీ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఇంకెక్కువ అవుతుంది కోపం. ఇంట్లో పిల్లలు భార్య బిడ్డలు ఎవరికి చూడకుండా ఎట్లా అంటే అట్లా. అది ఎంత అవసరమా? చూశారా, ఇట్లయితుంది. వాళ్ళ మీద కోపం పడుకుంటా నీదెంత నాదెంత మాట మీద నడుస్తూ చివరికి మన ప్రాణం మీదనే వస్తుంది. కోపంతో ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోపంతో చాలామంది చాలా పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా చేయకండి, చాలా మంచిది కాదు. కోపం పోగొట్టుకొని శాంతంతో నా పని చేస్తే చాలా బాగుంటుంది. చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. ఎప్పటికైనా కానీ ఒకటే కోరిక, ఏమిటిది? భర్త బయటికి వెళ్ళి పని చేసి వచ్చిన తర్వాత, లేకపోతే భార్యని డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడాలంటే నగుమురుచుకుంటూ మాట్లాడాలి. భర్తపై ఏదో పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి నగమురుచుకుంటూ మాట్లాడి మంచిగా ఇంత అలంకారంగా మంచిగా ఆయనకి ఇంత అన్నం వడ్డించి మధురమైన మాటలు మాట్లాడుతుంటే ఆయనకి ఏమవుతుందంటే ఉన్న టెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. బయట 12 ఉంటాయి, 190 వస్తాయి, దమాకంతా ఖరాబ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ప్రేమతోనో చూస్తే ఆయన ఉన్న కోపమంతా తాపమంతా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాడు. అలా కాకుండా ఆయన ఏదో టెన్షన్ మీద ఇంటికాడ వచ్చిన తర్వాత భార్య అంతనా ఇంతనా అది ఇది లొల్లి మాట్లాడి సూర్పనేకలేక తయారై కర్మని కాకిలేక వరులితే ఆయన దమకి ఇంత ఖరాబ్ అయిపోతుంది. ఏమారా దీనికి ఇట్లా వాయిదే, బయట పోతే అట్లా ఉంది, ఇంట్లో వస్తే ఇట్లా ఉంది కదరమని దమా ఖరాబ్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు, అలా చేయకండి, చాలా కరెక్ట్ కాదు. కానీ భర్త దగ్గర కూడా జ్ఞానం తెలివి ఉండాలి, భార్య దగ్గర ఉంటే అది ఎట్లా నడుస్తుంటే సంసారము ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీట్గా నడుస్తారు అట్లా నడుస్తారు. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, దావత్కి పోయినా, పండుగ పబ్బ ఎక్కడైనా వెళ్ళిపోయినా పోయి వాళ్ళ దగ్గర దావత్ దగ్గర పోయి వాళ్ళ ఫంక్షన్ దగ్గర పోయి కానీ అరే ఎంత నీట్గా ఉన్నారో ఇలా జంట, ఈ భార్య భర్తల బంధం ఎంత మంచిగా ఉందిరమని చూసేవాళ్ళు ఇట్లా కళ్ళలు అద్దుకోవాలి, అట్లా ఉండాలి, చాలా బాగుంటుంది. రాజా బతికేది ఉంది, సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది. ఇల్లు కట్టాలేమని చాలా ప్రయత్నం చేస్తుంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. అది కాక కట్టిందన్న కొనాలి, ఇంత ఏదో ప్లాట్ అన్న కొనాలి, ఏదో జాగ కొనాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ అయితే లేదు. ఇప్పుడు జరిగే టైం దగ్గరకు వచ్చింది, జరుగుతుంది. రాజా బతికేది ఉంది, సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది. టైం చాలా బాగుంది, తొందరపడకండి, నిదానం చేయండి, మీకు అంతా భగవంతుడి ఉన్నాడు. ఓం నమ శివాయ. బేస్ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే గురుబలం శని బలం 2 సమానం ఉన్నది. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. తొందరపడకని నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. నీ టైం ముందర చాలా బాగుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే అడగాలనుకుంటే నీకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.